నా పేరు హరిప్రియ హరి గార్డెన్. అందరికీ నమస్కారం. నా సబ్స్క్రైబరు దేవుళ్ళందరికీ నమస్కారం. అయితే ఈరోజు మీకు నేను చూపించేది ఏంటంటే మామిడికాయ పచ్చడి పెడదామని. మామిడికాయ తురుము, మామిడికాయ పప్పులో వేసుకోవడానికి నిల్వ ముక్కలు, మామిడికాయ నిల్వ చేసుకోవడానికి పోయినసారి మీకు చూపించిన, ఈసారి కూడా అట్లా ఈ సంవత్సరం చేయలేదు. పచ్చడి పెట్టినా కానీ మీకు చూపించలేక ఇప్పుడు పచ్చళ్ళు చూపిస్తున్నా కదా అని ఈ తురుము అయితే చూపించాలి అని. ఇవి మామిడికాయలు ఈరోజు శనివారం ఇక్కడ మాకు బజారు ఉంటుంది, అందుకని వెళ్ళి కాయలు తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ ఒకసారి నాకు చేయడము అవుతుందో కాదో, 2 days పడుతుందో మరి అని. మళ్ళీ సాయంకాలం అయింది కదా ఇప్పుడు. ఇవి అయితే ఒక 2.5 kgs ఇవి. ఈ 2.5 kgs ఇప్పుడు చేసుకుంటా. వీలైతే రాత్రి కొన్ని చేస్తాను, లేకుంటే రేపే. దీని పని రేపే. ఇప్పుడు ఒక 2.5 kilos పీల్ చేసి తురుముకొని పులిహార కొరకు మా పిల్లలకు, ఎవరికి అనుకుంటుర్రు, మా పిల్లల కొరకు, మా బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు, బిడ్డల పిల్లలు, కొడుకుల పిల్లలకు ఇది అవసరం. వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా అండి. అయితే ఏం చేస్తానంటే ఇది తురిమి ఇందులో ఉప్పు కలిపి ఉంచేస్తాను సంవత్సరం పాటు. ఇప్పుడే మనం చెక్కు చేసుకొని మనం తురుముకొని పులిహోర కలుపుకున్నట్టు ఉంటుంది. వేడి అన్నం వండి పులిహోర పులుసు ఇది కలిపి పిల్లలకు బాక్స్ పెడతారు పిల్లలు. మళ్ళీ దీంతో పాటు నేను చింతపండు కూడా చేసిస్తాను. ఆ సీజన్ చింతపండు కూడా అదొక రోజు. మా పిల్లలకు పులిహోర అంటే పిచ్చేయండి. అందరి పిల్లలకు బాక్సులలో తీసుకెళ్తారు. అయితే పులిహోర ఒకటి ఇది. ఇంకా నిమ్మకాయ సీజను, నిమ్మకాయలు కాస్తుంటాయి కదా. మా చెట్టు కూడా బాగా కాస్తాయి కాయలు. ఈసారి ఎందుకు అన్ని జాగాల్లో కూడా చిన్నగానే ఉన్నాయి కాయలు. ఇప్పుడు చలికాలం వచ్చేటి బాగా బిగ్ సైజు, పెద్ద సైజు వస్తాయేమో. అయితే నిమ్మకాయల సీజన్ అప్పుడు కూడా నిమ్మకాయలు నేను అన్నీ రసం చేసి ఉప్పు కలిపి నేను పంపిస్తాను పిల్లలకు. అది కూడా సంవత్సరం పాటు ఉంటుంది. ఇవన్నీ మా పిల్లల కొరకు. స్కూల్కి వెళ్తారు. నా పిల్లలంతా పెద్దగా అయిపోయారు. నా పిల్లలకు నా చేతితో అన్నీ చేసి ఇచ్చిన. కాకపోతే నా కొడుకు పిల్లలకు, నా బిడ్డ పిల్లలకు కూడా నేను ఇటువంటి ఆహారం అందించాలి. స్నాక్స్ తినరు మా పిల్లలు, ఇటువంటివే తింటారు. వాళ్ళ కొరకనే చేస్తున్నా. అరే పిల్లలు చూడండి, ఇగో మీ కొరకే అందరి కొరకు చేస్తున్నా. మనం ఇప్పుడు కాయలు మంచిగా కడుక్కొని ఇట్లా పీల్ చేసుకోవాలి. పీల్ చేసి గీకాలన్నట్టు. కొంచెం కష్టమైన పనే, కానీ తినగా మాత్రం ఆనందంగా, పిల్లలు మంచిగా ఆనందంగా తింటారు. ఇప్పుడు నానమ్మ అమ్మమ్మ పడాల్సిందే, కానీ వాళ్ళు మాత్రం చక్కగా మంచిగా నోరు మూసుకొని ఏం చేసినావు అమ్మ, ఇది వద్దు అదద్దు అనకుండా పిల్లలకు మంచిగా తింటారు. ఇక అట్లా అందుకని ఇది తురుముతానండి. ఇట్లా ఇక కొన్ని తీసుకుంటా మనం తురుముతే బాగుంటుందని. ఇప్పుడు ఒక 12 కాయలు నేను పీల్ చేసుకొని ఇప్పుడు మనం తురుముకుందాం. జల్ది కావాలి దేవుడా, జల్ది కావాలి దేవుడా. ఇట్లా గీకి మనం అందులో తీసుకోవాలి. తీసుకొని పోజేయకు. ఎటువంటి కాయలు దొరికినాయి అంటే సూపర్ కాయలు దొరికినాయి. అసలు సీజన్ మనము ఇవాళ నిన్న మొన్న దింపిన కాయలు కావు. రాగానే ఇవాళ ఈ మధ్యాహ్నమే దింపుకొచ్చిన కాయలు ఏమైంది, అంత ఫ్రెష్గా ఉన్నాయండి. ఇక చూడండి, ఇట్లా గీస్తే చెరుగడ్డల్లాగా ఫట్ట కట్ అవుతున్నది. మనం ఇప్పుడు గీకితే ఎట్లా అంటే చూడండి, గీకితే ఇట్లా పూసలాగా ఇట్లా ఉంటుంది తురుము. ఈ తురుములో ఇది మనం కిలో ఇది తురుము అయితే ఒక 1/4 కిలో ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కలుపుకొని
మనం ఉంచుకుంటే ఇక అసలు ఇక నువ్వు నీళ్ళ చెంచా పెట్టుకో, ఆ చెంచా ఈ చెంచా, అసలు పచ్చి తడి అంటే పచ్చడి ఖరాబ్ అయింది అది ఇది అంటారు కదా అండి. అసలు పచ్చడి ప్రాబ్లమే కాదు, ఒక ఉప్పు కరెక్ట్ ఉండాలి అంతే. ఉప్పు కరెక్ట్ ఉంటేనే ఏది ఖరాబ్ కాదు వస్తువు. ఈ ఉప్పుతోని మనకు ఇవి గీక్కుంటా నేను ఇందులో వేసుకుంటా, ఉప్పుతోనే పని. ఉప్పు పసుపు వేసి ఉంచుతా అంతే. నేను ఇక మీకు ఇదివరకు చూపించిన వీడియో అయినా ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారి కరెక్ట్ పెడతా. ఇక మళ్ళీ మళ్ళీ పెట్టకున్నా ఇప్పుడైనా ఇక ఈ వీడియో తీసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు 20 కాయలు తురుముకోవడం జరిగింది. ఇంకా కూడా ఇక ఇది కూడా చేసేది ఉండేది, కానీ ఈరోజుకు తెచ్చుడు కొంచెం కాయలు కూడా లేట్గా తీసుకొచ్చుకుంటాము. మళ్ళీ పీల్ చేయడం గీకడము చెప్పిన కదా, బాగా రిస్క్ పని. ఇది తినగా బాగానే ఉంటుంది కానీ బాగా రిస్క్ పని. అయితే ఇప్పుడు ఒక 20 కాయలండి ఇవి. చూడండి టెంక కూడా ఎంత బాగుందో, ఎంత మళ్ళా ఎట్లా నాకినట్టు, నాకుతో పళ్ళతో గీరినట్టు గీకిన చూసిన. ఎవరు కూడా ఇలా గీకారండి, ఎవరు కూడా ఇంత ఫీల్ చేయరు. అంటే దానికి ఏది కూడా పోనీయను నేను. ఏదంటే నా మనసత్వం అది. ఇది ఇగో కింద పడ్డదండి, కింద పడు ఇట్లా ఇదొకటి ఇట్లా ఉన్నది. కానీ ఇవన్నిటికీ దేనికన్నా ఉన్నదో చూడండి, దేని కూడా కింద కూడా లేదు, కొంచెం ఉన్నది పండ. ఇప్పుడు ఇక అయిపోయింది ఇక టార్గెట్. ఇక ఇప్పుడు పెట్రోల్ పోసినా కానీ బండి నడవదు. ఇక మళ్ళీ పడుకొని లేస్తేనే నాది రీఛార్జ్ అవుతుంది బండి. ఛార్జింగ్ అయిపోయింది నాది, అందుకనే. కానీ ఈ కాయలు చూడండి, ఇగో ఈ కాయలు అన్నట్లనే ఉన్నాయి. ఇంకా కాయలు అన్నట్లనే ఉన్నాయి. ఇవి ప్రొద్దున ఇప్పుడు ఇవి నీళ్ళలో వేసి ఉంచుతా, కడిగినా కానీ అయినా మళ్ళీ రేపటి కొరకు నీళ్ళలో వేసి ఉంచి మళ్ళీ రేపు దాన్ని పని చేస్తా. అది ఇక మరి గీకన్నా ఇంకేమైనా వేయాలన్నా అర్థం కాదు. ఇక ఏదైనా వేసేస్తా. అయ్యో ఇట్లే బుడబుడ పోస్తున్నది ఏంది అని అనకండి, ఎందుకంటే సర్వీస్ పెద్దదబ్బా. నా సర్వీస్ చాలా పెద్దది. ఎప్పటి నుంచెల్లో ఈ చేతికి దానికి వాటికి కొలుతూ ఉంటుంది నాది. అది ఎట్లా అంటే ఇక అదంతే. ఇక కొలుసు కూడా ఇది జోకలేదు కాబట్టి మీకు కొలుసు కూడా చూపించడం లేదు. కాకపోతే ఇదంతా మనం చేసిన తర్వాత కొంచెం నోట్లో వేసుకొని చూడాలండి. అంటే ఇప్పుడు ఇంట్లో పోసిన కొంచెం మనం టేస్ట్ చూస్తే సరిపోతుంది. కొంచెం టేస్ట్ చూస్తే అప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని తెలుస్తుంది, అందరూ తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఏంది, ఒక 2.5 కేజీలు 3 కేజీల తురుమున్నది. ఇది కాయ చిన్నగానే అనిపించింది, కానీ అసలు టెంక మరీ తక్కువ ఉన్నదండి. టెంక తక్కువ ఉన్నది. చూడండి ఎట్లయిందో. ఈ పెరగన్నల్ల ఇట్లా మనం మంచి కలుపుకోవాలి, మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి రేపు కూడా. ఈరోజు జారు కూడా, పింగాని జారు కూడా కడిగి ఉంచుకున్నాను ఇది నిల్వ చేసడానికి. కానీ ఇక పిల్లలకు ప్లాస్టిక్ బాటిళ్ళల్లో పెట్టిస్తా. వాళ్ళు అయినాక బాటిల్లో పెట్టుకోమని చెప్తా. వాళ్ళు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్న సంవత్సరం వరకు ఉంటుంది. ఫస్ట్ వేయలేదు వల్ల లేదు, నా చేతికే లెక్క ఉంటుంది. కరెక్ట్ బరాబర్ కూర్చున్నది. అయిపోయిందండి. ఇంకా పసుపు వేయలేదు. పసుపు వేసి రేపు ఇంకా కొన్ని గీకిన తర్వాత పసుపు వేసి జార్లో పెట్టేసానండి. చూడండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 2-3 రకాలు చేసేది ఉంది. అన్నీ ఒకసారి చూస్తామంటే నాతోనేమవుతుందండి. ఎవరైనా పిల్లలు ఉంటే, ఎవరైనా హెల్పర్స్ ఉంటే మన తల ఒకటి చేస్తే అవుతుంది. కానీ అందుకొరకు కానీ ఈ ఏజ్లో కూడా అంత ఒక్కసారి 10 పనులు చేసుడు కాదు. ఎంత ఇంట్లో పని అయినా కానీ ఎంత వీలైతే అంతనే చేసుకుంటా. పని మనిషి లేకున్నా కానీ అందరితో పాటు మంచిగా టిఫిన్ చేసే సమయం దొరుకుతుంది, భోజనం చేసే టైం దొరుకుతుంది. మంచిగా లేచినా నిదానంగా చేసుకుంటా, నిదానంగా తింటా, నిదానంగా ఉంటా. నా
నాదేంటంటే నిదానమే ప్రధానం, అది వెనక చెప్పిన మాట. ఇదైతే సంవత్సరం వరకు ఏ గింత కూడా నీళ్ళ చెంచా పెట్టిండ్రు, లేకపోతే మూత సరిగా పెట్టలేదు, ఎన్నో అంటారు. ఏది అవసరం లేదు. ఉప్పు కరెక్ట్ చూసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకొని పెట్టేసుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది. ఇంకా మామిడి కాయది పప్పులో వేసుకోవడానికి అది నేను ముక్కలు కోసి పెడతాను, ఇట్లే పీల్ చేసి పీసెస్ చేసి పెడతాను. అది రేపు ఉంచుతాను నేను మళ్ళీ. అది కూడా సంవత్సరం దాకా ఉంటుంది. అది ఇప్పటికి ఒక 1/4 కిలో ఉన్నది. రేపు మళ్ళీ వీటితో పాటు మీకు అది ఉంచుతా. బాయ్ అండి, లైక్ షేర్.